హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాలు ఉప్మా. దానికి కావాల్సినవి మరమరాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పల్లీలు. ఇప్పుడు ముందుగాలు మరమరాల్లో కొద్దిగా వాటర్ పోసుకొని నానుకోవాలి, తట్టుకోవాలి. ఇట్లా ఇట్లా మొత్తం వాటర్ కలిసేటట్టు వాటర్లో కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈజీగా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్, పొద్దున టిఫిన్స్ కానీ సాయంత్రం స్నాక్స్ కానీ ఇట్లా చేసుకొని చాలా టేస్టీగా ఉంటారు. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇలా మరమరాలతో ఉప్మా. వీటిని పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా, పల్లీలు ఫ్రై అయ్యాక. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న మరమరాలని కూడా వేసుకోవాలి. వాటర్ లేకుండా కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మరమరాలు, వాటర్లో నానబెట్టుకున్న మరమరాలు ఇలా తీసుకొని వాటర్ లేకుండా ఇందులో ఇలా పోపులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొంచెం 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. పక్కన పెట్టి ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 లెమన్ మన రుచికి తగ్గట్టు కొంచెం వేసుకోవాలి. పుల్లగా టేస్టీ ఉండే మరమరాలు ఉప్మా రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.